దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానం ద్వారా ఈ రీతిగా దేవుడి యొక్క మాటలను ప్రకటించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి ఈ రోజు మనకి ఇవ్వబడిన దేవుడి యొక్క వాగ్దానాన్ని చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నట్లయితే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించెను, అతని రెక్కలో ఆరోగ్యము కలగజేయను గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న లేఖన భాగంలో మనం చూసినట్లయితే మన మీదంట నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆ నీతి సూర్యుడు ఎవరంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు మన జీవితానికి వెలుగునిస్తాడు, మన కుటుంబానికి వెలుగునిస్తాడు, మన జీవితంలో ఉన్న పరిస్థితులకి వెలుగునిస్తాడు. ప్రకాశవంతమైన కాంతితో మన జీవితము కొనసాగిద్ది. అది ఎప్పుడు జరిగిద్దంటే తన యందు భయభక్తులు గల వారికి, తన యందు భయభక్తులు గల వారి జీవితంలో దేవుడు ప్రకాశమైన కాంతితో నీతి సూర్యుడిగా మన మీద ఉదయిస్తాడు. చాలా మంది జీవితాల్లో చీకటి వేలుబడి చేస్తుంది. వారి గృహాల్లో, వారి కుటుంబాల్లో, వారి పరిస్థితుల్లో ఆ చీకటిలో ఉండి కొట్టుకులాడుతున్నారు. వారిని వెలుగులో తీసుకొచ్చే నాదుడు లేక బాధపడుతున్నారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ యందు చీకట్లో ఉండి నీ జీవితం నాశనం అయిపోతుంటే నీ మీద ప్రకాశమైన కాంతితో నీతి సూర్యుడిగా ఉదయించబోతున్నాడు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చీకటి బ్రతుకుల్లోంచి క్రీస్తునికి వెలుగులోకి నువ్వు రాబోతున్నావు. ఆ వెలుగులోకి వచ్చినప్పుడు అంధకార సంబంధమైన చీకటి శక్తులుగా నిన్నేమీ చెయ్యు. చాలా మంది పీడించబడుతున్నారు, బలహీనపడుతున్నారు, వ్యాధిగ్రస్తులై ఉంటున్నారు. ఇంట్లో సమాధానం లేక, ఐక్యత లేక, ప్రేమ లేక వారి జీవితాలు కొనసాగుతున్నారు. అందుకే అన్నాడు, నీ మీద నీతి సూర్యుడిగా నేను ఉదయిస్తే మీ చీకటి బ్రతుకులన్నీ కూడా ప్రకాశమైన కాంతితో మీ జీవితము ప్రకాశిస్తుంది అని చెప్తున్నాడు. చీకటి సంబంధమైన మన జీవితంలో ఆయన వెలుగు ప్రకాశింపచేస్తే గనక తర్వాత జరగబోయే అద్భుతం ఏంటంటే మనకి స్వస్థత, మనకు విడుదల. అనారోగ్య సమస్యల చేత, బాధల చేత, దీర్ఘకాలపు వ్యాధుల చేత బాధపడుతున్న మన జీవితంలో ఆయన రెక్కల చోట మనకి స్వస్థతనిస్తాడు. ఎప్పుడైతే ఆయన రెక్కల చోట మనం స్వస్థత పొందుకుంటామో కొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా మనం గంతులు వేస్తామండి. నీతి సూర్యుడిగా ఆయన ఉదయింపు చేసినప్పుడు, ఆయన రెక్కల చోటను మనకు స్వస్థత వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామంటే కొవ్విన దూడలు గంతులు వేస్తూ ఆనందంతో, సంతోషంతో దేవుణ్ణి మనం మహిమపరుస్తామండి. ఎంత గొప్ప మాట! తన బిడ్డల ఎడల ప్రేమగల దేవుడని మన దేవుడు. ఇంకా చీకట్లో ఉన్నావా? ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్నావా? ఇంకా నీ జీవితంలో నడవలేని పరిస్థితిలో ఉంటున్నావా? దేవుడు అంటున్నాడు, నీ మీద నీతి సూర్యుడిగా ఆయన ఉదయించబోతున్నాడు. ఆయన రెక్కల చోటన నీకు స్వస్థత, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. కొవ్విన దూడలు గెంతులేసినట్లుగా నువ్వు గెంతులేయబోతున్నావు. నువ్వు నమ్ము, విశ్వసించు, ప్రార్థన చెయ్యి, భయభక్తులు కలిగి జీవించు. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేస్తాడు. మీరు నమ్మినట్లయితే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలయ్యా. నీ యందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో నువ్వు నీతి సూర్యుడిగా ఉదయింపచేస్తావు. నీ రెక్కల చోటను మాకు ఆరోగ్యాన్ని ఇస్తావు. కొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా మా యొక్క జీవితంలో గంతులు వేస్తాం ప్రభువా. అట్టి కృప మాకు అనుగ్రహింప చేసినందుకు వందనాలు. ఎవరైతే చీకటి శక్తిలో ఉన్నారో, ఎవరైతే నాయన అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే నడవలేని పరిస్థితుల్లో ఉంటున్నారో, ఎవరైతే బలహీనులు, రోగులై ఉన్నారో, యేసయ్యా నీ నామములో వారి జీవితంలో ప్రకాశమైన కాంతితో ఉదయింపొచ్చి నీ రెక్కల చోటన వారికి స్వస్థత దయచి అయ్యా, కొవ్విన దూడలు గెంతులు వేసినట్లు వారి జీవితాలు గెంతులు వేయడానికి సహాయం చేయమని మహిమాగ్రంథ ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసు నామములో అర్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈ వాగ్దానం విన్న మీరు నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. దేవుడు అప్పుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబడతాయి. మీ కుటుంబంలో, మీ జీవితంలో మీ యొక్క పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. మీ స్థితిగతులు మార్చబడతాయి. దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ వాగ్దానం మీద మీరు మీ మట్టికే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడికి సువార్త ప్రకటించబడద్ది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.